వాళ్ళకు ఒక పేరు కూడా పెట్టేసిన వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనేది కూడా పెట్టిరంటే, కన్వర్టెడ్ అంటే ఓహో మీరు ఎస్సీలో ఇంకేదో అయి ఉంటుంది, సో మీరు కన్వర్ట్ అయ్యారనే భాషలోనే ప్రజలు ఆలోచిస్తారు మిగతా వాళ్ళు కూడా. మనము ఒక 100 సంవత్సరాల కిందట గురిజాడ అప్పారావు, గుడిపాటి వెంకటాచలం, విశ్వనాథ సత్యనారాయణ వీళ్ళు రాసిన రోజుల్లో సాహిత్యాన్ని చదివితే, అంటే 1920, 30, 1940 లాంటి సాహిత్యం చదివితే, నవలలు, కథలు, కవిత్వం, కిరస్థానీయులు అని ఉంటుంది. ఈ కిరస్థానీయులు అని అంటే మాలమాదిగలు అని ఉంటుంది. అంటే ఆ ప్రారంభ దినాల్లోనే ఎవరు కిరస్థానీయులు అంటే పలానోళ్ళు కిరస్థానీయులు అనేటటువంటి భావన ఆనాడు ఉంది, ఈనాటి వరకు కూడా కొనసాగుతుంది. కిరస్థానీయులకు, మాలమాదిలకు ఎట్లయితే ఇల్లు కిరాయికి ఇవ్వరో ఈ దేశంలో క్రైస్తవులకి, తర్వాత ముస్లింలు కూడా కొన్ని చోట్ల ఇల్లు కిరాయికి అన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఇదంతా చర్చ చేస్తున్నామంటే సాధారణంగా రేపు మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దాని కింద ఇప్పుడు ఏమంటారు దాన్ని చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్తా. దాని కింద ఏమొస్తుంది అంటే, కాసీము ముస్లిం గనక ఇలా మాట్లాడుతున్నాడు, కాసీము విదేశీల తొత్తు గనక ఇలా చెప్తున్నాడు. నేను అప్పీల్ చేయదలుచుకున్నా. సరే, కామెంట్స్ చేసే వాళ్ళు 1,00,000 మంది చూస్తే కామెంట్స్ చేసే వాళ్ళు ఒక 500, 200, 300 ఉంటే ఉండొచ్చు, లేదా 1000 మంది కూడా ఉండొచ్చు. చూస్తున్న వాళ్ళందరికీ నేను ఏ విజ్ఞప్తి చేస్తున్నా అంటే, మనిషి మాట్లాడుతున్నటువంటి మనిషి పేరును చూసి, మనిషి ఆలోచనను చూసి ఒక అభిప్రాయానికి రాకండి. మనిషి మాట్లాడుతున్నది సత్యమా అసత్యమా, న్యాయమా అన్యాయమా, దాంట్లో మనిషి కేంద్రంగా ఉన్నాడా లేడా, మనం మనసు వైపు నిలబడి మాట్లాడుతున్నాం. నాకే మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదు, నేను ఇది ప్రకటిస్తున్నా, చాలా సందర్భాలు ప్రకటించిన, ఇప్పుడు ప్రకటిస్తున్నా. అప్పుడు కింద కామెంట్, ఇక చూసావా ఏ మతం నమ్మకం లేదు కనుక ఇట్లా మాట్లాడుతున్నా, హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అని కూడా అనొచ్చు. మత విశ్వాసం కలిగి ఉండే హక్కు భారత రాజ్యాంగం ఎట్లిచ్చిందో మత విశ్వాసం లేకుండా ఉండే హక్కు కూడా ఇచ్చింది. కనుక నమ్మకం ఉన్న వాళ్ళు నమ్ముకుంటారు, వాళ్ళని గౌరవిస్తాం మనం. ఏ మత విశ్వాసాల పట్ల తక్కువ భావం చూసి కించపరిచే ఏ హక్కు ఎవరికి లేదు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనకి. ఆ ప్రకారం చూసినప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసించుకునే హక్కు ఉన్నది. భారతదేశంలోకి ఎన్నో మతాలు వచ్చాయి, ఆ మతాలన్నిటి నమ్ముకుంటారు. విత్ ఇన్ ద హిందూ మతం అని చెప్పబడుతున్న దాంట్లో కూడా ఎన్నో విశ్వాసాలు కలిగి ఉన్నారు, వాటిని కలిగి ఉండే హక్కు వాళ్ళకు ఉన్నది. అందుకే ఈ చర్చని పౌర సమాజం లేదా మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు స్పందించకపోతే, ఇది కేవలం క్రైస్తవులు లేదా హిందువులు అనుకునేటటువంటి కొద్ది మంది, హిందువులందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు. గ్రామాల్లో రోజు పొద్దున్నే లేచి పనికి పోవాలంటే హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అందరు కలిసి పొలం పని చేస్తారు. పొలం పని చేసే దగ్గర వాళ్ళకి విభజన రేఖ ఏం లేదు. బలవంతపు మత మార్పిడులు ఏమైనా ప్రజలని కొంత ఆలోచింపజేస్తున్నాయా, ఒక క్వశ్చన్ మార్క్ పెడుతున్నాయా ప్రజలను కూడా, ప్రజల దగ్గర కూడా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో లేదా కొన్ని పట్టణాల్లో, స్లమ్స్లో అక్కడక్కడ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు, క్రైస్తవ మతం సంబంధించిన వాళ్ళు వెళ్ళి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలు చేసే క్రమంలో కొద్ది మందిని అక్కడికి తీసుకొస్తారు, కూర్చోబెట్టి ప్రార్థనలు వినిపిస్తారు, బైబిల్ చదివిస్తారు. ఈ చదివించే క్రమంలో మా మతాన్నే నమ్ముకోండి అని ప్రతి ఒక్కరు ఎవరి మతం గురించి వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు దాన్ని చెప్తారు, గట్టినే చెప్తారు. ఈ చెప్పే క్రమంలో ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా హిందూ మత విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళ పట్ల ఒక వ్యతిరేక భావం కలిగే అవకాశం ఉంది. నేను చిన్నప్పుడు వినేవాళ్ళు, మా అమ్మ అంటుండేది, ఏమంటుండేదంటే వేరే దేశం వాళ్ళ మతము అది, ఆ మతం నమ్ముకున్న వాళ్ళను మనం దగ్గరికి రానియొద్దు అనేది. మా అమ్మకి చదువు రాదు, మా అమ్మకి ఏం తెలియదు, కానీ అంటుంది అంటే ఆ మాట మెదడులో ఏదో ఒక చొప్పించారు. సాధారణ ప్రజల్లోనే, ఏ చదువు రాని సాధారణ ప్రజల్లోకి అది వెళ్ళింది. వెళ్ళినటువంటి ఈ సందర్భంలో సహజంగానే ఈ మెజారిటీ ఆలోచన కలిగిన వాళ్ళను దీనికి వ్యతిరేకంగా మలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒక మనిషిని తక్కువ చేసి, ఒక మనిషిని హింసించి, ఒక మనిషిని ఇబ్బంది పెట్టేటటువంటి ఆ తత్వాన్ని చూస్తూ ప్రజలు ఎవరు ఊరుకోరు కదా. అందుకే ఎవరి మతం వాళ్ళు విశ్వసించుకొని ఇంకొక మతాన్ని ఇది కరెక్ట్ కాదు అని అనుకునేంత వరకు ఓకే, కానీ మతాన్ని విశ్వసించిన వాడిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన సామాన్యులకు ఉంటుందని అయితే నేను అనుకోను. అందుకే ప్రభుత్వం ప్రజల వైపున ఎక్కువగా ఇది చర్చ జరిగి ఒకరికి మధ్యన విభజన రేఖ వచ్చి, ఆ విభజన రేఖ వైషమ్యంగా మారి
ఘర్షణకు దారి తీయకముందే కేంద్ర ప్రభుత్వం ఇందులోకి జోక్యం చేసుకోవాలని, పౌర సమాజం కూడా ఆలోచించాలని, మేధావులు కూడా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను.